నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రాజేశ్వరిని. ఈరోజు ఛత్తీస్గఢ్ భిలాయ్ కుర్సీపర్లో డిజిటల్ లైబ్రరీ. మా కుర్సీపర్లో డిజిటల్ లైబ్రరీ అండి. పెద్దవాళ్ళు గోడ మీద డ్రాయింగ్ చేసి పెట్టున్నారు, నీతి వాక్యాలు గోడ మీద పెట్టున్నారు, బుక్స్ ఏమో కింద పెట్టున్నారు, పూర్తి బుక్స్ కింద పెట్టున్నారు. సీసీ కెమెరాలో చెక్ చేస్తున్నారు. పిల్లలేమో సీరియస్గా చదువుకుంటున్నారు. అందరూ చదువుతున్నారు సీరియస్గా. ఒకటి గమనించారా? అక్కడ కంప్యూటర్స్ మొత్తం బంద్ అయినాయి. అంటే నెట్ ఫ్రీ. మొబైల్స్ ఆన్ అయ్యి ఉన్నాయి కాబట్టి పిల్లడు బయట వ్యూ చూస్తున్నాడు, సీరియస్గా చదువుతున్నారు. అందరూ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు. నెత్తి మీద కళ్ళజోడు వచ్చినాయంటే సైట్ వచ్చింది. బుక్స్ ఏమో చిందరబిందరు పడి ఉన్నాయి, అంటే నీటికి పెట్టలేదు. మోర్ పంకేమో అటు ఇటు చూస్తుంది, ఏం చేయాలని ఆలోచిస్తుంది. పిల్లలు ఎంతో సీరియస్గా చదువుతున్నారు. నగర నగరపాలిక నిగమ్ భిలాయ్ అని రాసి పెట్టున్నారు పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు. ఒక విషయం చెప్తున్నా, మా కుర్సీపర్లో డిజిటల్ లైబ్రరీ అండి. ఎంత సంతోషం అనిపిస్తుందంటే అంత సంతోషం. మేము చదివినప్పుడు అది లైబ్రరీ పెట్టుంటే ఇంకా సంతోషించుంటాము. అయినా పర్వాలేదు, ఈ జనరేషన్ కోసం దొరికింది. అది మాకు చాలా హ్యాపీ అనిపించింది. చాలా బాగుంది లైబ్రరీ. అంతా ఫ్రీ. ఎందుకంటే ఇది గవర్నమెంట్ డిజిటల్ లైబ్రరీ. గాంధీ తాతకి కలర్ఫుల్గా పెట్టున్నారు. 4 కళ్ళతో చూస్తున్నారు. పిల్లలు 10th క్లాస్ నుంచి ఇక్కడ చదువుకోవచ్చు. సిర్ఫ్ ఒక ఆధార్ ఐడి పట్టుకొని వెళ్తే చాలు, పిల్లలకు జాయిన్ చేయవచ్చు. ఒకసారి బీచ్న చెక్ చేయాలి, ఎందుకంటే అక్కడ టీచర్ లేరు. చెట్లు ఉన్నాయి, పర్యావరణం చాలా బాగుంది. చెక్ చేయమన్నారు, ఎందుకంటే టీచర్ ఒకటి ఉంటే ఇంకా బాగోయిను. గవర్నమెంట్ ఇక్కడ చాలా సపోర్ట్ చేస్తుంది, చాలా డెవలప్ చేసింది, చాలా నచ్చింది. ఎందుకంటే పిల్లలు చదువుకోవడానికి కోసం, ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కోసం పెద్ద గ్రౌండ్ ఉంది. ఎంత పెద్దదండి డిజిటల్ లైబ్రరీ. 2 ఫ్లోర్లు, పైన ఒకటి కింద ఒక ఫ్లోరు. ఎంత బాగుందో, ఎంత అద్దాలతో చక్కగా పెట్టున్నారు. నెట్ మొత్తం ఫ్రీ. పిల్లలు మొత్తం చక్కగా వచ్చి చదువుకోవచ్చు. ఎన్ని గాడీలు ఉన్నాయంటే చాలా మంది పిల్లలు వస్తున్నారని ఆలోచించండి. పెద్దవాళ్ళు బీచ్న వెళ్ళి చెక్ చేయండి, ఎందుకంటే అక్కడ టీచర్ లేరు. టీచర్ ఉంటే ఇంకా చాలా బాగోయిను. మొత్తం బాగుంది. ఒక సీసీ కెమెరా ఉంది కాబట్టి సీసీ కెమెరాలో చెక్ అవుతుంది. నైట్ టైమే ఓపెన్ అయ్యి ఉంటుంది, 6 నుంచి కావాలి. ఇది నాకు పూర్తిగా తెలియదు, ఎందుకంటే అక్కడ వీడియో తీయడానికి నాకు ఇవ్వలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.